మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూన్ మాసంలో విశేషంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహగోచరం ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఒకసారి ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఈ వృషభ రాశిలోకి వస్తారు అనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. అయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి యొక్క గోచార సంచారాన్ని, గ్రహ సంచారాన్ని తీసుకుంటే, అంటే గోచార యొక్క గ్రహ సంచారాన్ని తీసుకుంటే ప్రధానంగా శని ఏకాదశి మంది ఉన్నాడమ్మ. అదేవిధంగా ఈ జూన్ 2వ తేదీన గురుడు మిథున రాశి నుండి కర్కాటకంలోకి వస్తున్నాడు. అంటే వీరికి తృతీయ స్థానంలోకి వస్తున్నాడు. వృషభ రాశి నుంచి తృతీయ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా వృషభ రాశికి చతుర్థ స్థానమందు కేతు, అదేవిధంగా దశమ స్థానమందు రాహు సంచారం అనేది నడుస్తుంది. ఈ యొక్క గ్రహస్థితి ఈ యొక్క గ్రహగతులను తీసుకుంటే ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తున్నది. ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తున్నది. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ఎన్నాళ్ళ నుంచో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఇది అద్భుతమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గురు సంచారం, గురు మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు యొక్క గ్రహానికి కర్కాటక రాశి అంటే ఉచ్చస్థితి, ఉచ్చస్థానం అంటారు. కాబట్టి ఈ యొక్క గురుడు మిథునం నుంచి కర్కాటకం ప్రవేశిస్తున్నాడు. కారణం చేత వృషభ రాశి వారికి అదృష్ట యోగం అని కూడా తెలియజేసుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. స్వల్ప మాత్రం చేతనే ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. అంటే మనిషి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా కాస్త శ్రద్ధగా చదివితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి విద్యార్థులకు చాలా విశేషమైనటువంటి యోగం. అదేవిధంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తున్నారు విద్యార్థులకి. గురుగారు, ముఖ్యంగా మరి సహజంగా అందరికి ఉంటుంది సొంతింటి కళ, సొంతంగా గృహం నిర్మించుకోవాలని చెప్పి. మరి వృషభ రాశి వారు ఎవరైతే సొంతింటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి గృహయోగం ఉందంటారా? ప్రస్తుతానికి ఈ జూన్ మాసంలో అంతగా కనిపించట్లేదమ్మా. కానీ ప్లానింగ్ అనేది చేసుకుని వెళ్తే, ఆరంభం అంకురార్పణ అనేది చేసుకుని వెళ్తే, అంటే స్టార్టింగ్ ఒక అడుగు అనేది వేస్తే ప్రథమంలో విఘ్నం కలిగినప్పటికీ రానున్న కాలంలో సొంతింటి కళ అనేది ఈ యొక్క వృషభ రాశికి సూచిస్తున్నారు. గురుగారు, ఇది వరకు మనం మేషరాశి గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు విశేషంగా ఒక రుద్రాక్ష ధరించుకోండి అని చెప్పారు. మరి వృషభ రాశి వారికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుంది అంటారు? ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి వారికి ప్రధానంగా గణేశముఖి రుద్రాక్ష అని ఉంటుందమ్మా. ఎందుకంటే కేతు సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి గణేశముఖి రుద్రాక్ష అనేది ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీళ్ళకి రాస్యాధిపతి శుక్రుడు కాబట్టి గణేశముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఉత్తరోత్తర వీళ్ళకి అంతా కూడా శుభయోగాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉంటుంది కదా కొంతమందికి. అలాగే ఇప్పుడు గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది అన్నారు కదా, మరి ఎలా కలిసి వస్తుందంటారు ఉద్యోగస్తులకి? ప్రధానంగా వీరికి రాహు యొక్క దోషకారకత్వం వల్ల ఉద్యోగస్తులు కాస్త అధికారులతో మాట తినే యోగం అనేది సూచిస్తున్నది. అంటే మాట పడే యోగం అనేది కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త ఈ యొక్క మాసాన్ని కాస్త జాగ్రత్తగా సంభాళించుకుని వెళ్తే, అంటే కాస్త తప్పు మనదైనా ఉండొచ్చు, లేదంటే అధికారిదైనా ఉన్నప్పటికీ కూడా కాస్త ఆ సామరస్యాన్ని పాటిస్తూ ఉంటే, కాస్త ఈ యొక్క మాసాన్ని జాగ్రత్త దాటివేసుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. సంతాన యోగం ఉందంటారా గురుగారు? వృషభ రాశి వారికి సంతాన యోగాన్ని తీసుకుంటే ప్రధానంగా
అది ఈ యొక్క ఆశాజనకంగానే ఉందమ్మా. కాస్త ప్రయత్నాలు ప్లానింగ్స్ చేసుకుంటే సంతానం కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా? ప్రధానంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే గురుగారు, కుటుంబ వాతావరణం ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందంటారు? ప్రధానంగా తీసుకుంటే కుటుంబంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాస్త ఈ ఆర్థికంగా కాస్త ఇదిగా ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా పరిస్థితులు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే సామరస్యంగా కుటుంబంలో అంటే వివాదాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నప్పటికీ సామరస్యంగా వెళ్ళిపోతే ఆ వివాదాల నుండి గెలవడానికి అవకాశం అనేది ఉన్నది. అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోమంటారా? అంతా కుటుంబంలో మన వాళ్ళే కదా అని సర్దుకుపోతే ఎలాంటి విభేదాలు కూడా ఉండవు తల్లి. కాబట్టి ఆ విధంగా సామరస్యంగా వెళ్ళిపోతే ఇక ఎలాంటి గొడవలు కూడా రావడానికి అవకాశం లేదు. అంటే గురుగారు ఈ మాసంలోనే ఓకేనా, లేకపోతే లైఫ్ లాంగ్ అది అలాగే అది ఎప్పుడైనా ధరించడం ద్వారా విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. గణేష్ముఖి రుద్రాక్షని ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే కొత్తగా పెట్టుబడులు పెడుతున్నాం, కొత్తగా వ్యాపారం పెడుతున్నాం అనుకుంటుంటారు కదా, వాళ్ళు పెట్టొచ్చు అంటారా? కలిసి వస్తుందా ఈ మాసంలో వీరికి? ఆర్థికంగా కొంచెం వ్యవహారాల్లో ప్రథమంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టద్దు. అంతిమంలో అంటే వారం నెలాఖరికి ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మాసంలో వీరికి వృషభ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా మరి వృషభ రాశి వారికి ఏ రంగు కలిసి వస్తుందంటారు? ప్రధానంగా వృషభ రాశి వారికి ఎరుపు రంగు వర్ణం, అదేవిధంగా తెలుపు వర్ణం ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వీరు ఏ కార్యార్థం కూడా వెళ్తున్నప్పుడు కూడా బుధవారం, శుక్రవారం, శనివారం వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏ కార్యార్థమై కూడా వెళ్ళినా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా చండీ హవనం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే దశమ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఉద్యోగస్తుడికి ఇబ్బందికరమైనటువంటి కాలం. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు సామూహికంగా చండీ హవనం చేయించుకున్నా, లేదు శక్తి ఉన్న వాళ్ళు చండీ హవనం చేయించుకోవడం, శక్తి లేని వాళ్ళు సామూహికంగా ఈ చండీ హవనం చేయించుకోవడం, ఇంకా శక్తి లేని వాళ్ళు చక్కగా శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా కుంకుమార్చన, రాహుకాలంలో కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా వీరు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్ళి కాస్త బెల్లం ఉంటుంది, అంటే దాన్ని గూడము అంటారు, దాంట్లో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. గురుగారు, మొత్తం మీద మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.